తెలంగాణ ఉద్యమానికి జరుగుతున్న అవమానాల గురించి మాట్లాడడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసినాము. ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా పృథ్వీరాజ్ యాదవ్. పృథ్వీరాజ్ మొదటి నుంచి వాళ్ళ తండ్రి పోరాటాల చరిత్ర మొదటి నుంచి ఉన్నాడు. గద్దరెంట, బెల్లెలతెంట, విమలక్కంట ఆట ఆడుకుంటా పాట పాడుకుంటూ తిరిగిండ్రు ఇద్దరు. అదేవిధంగా మా అంబు రాఠోడ్, పక్కన కోరె సాయిరాం, మా అరుణక్క, పోషం, వెంకట్, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఇది తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఈ ఐదు నెలల పాలన 6 నెలలుగా వస్తున్నది, ఏం జరుగుతుంది, ఏం జరగాలి. రేపు జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరగబోతున్నాయి. ఆ దినోత్సవంలో ఉద్యమకారులు ఎటువంటి వైఖరి తీసుకోవాలి, ఉద్యమకారులకు అవమానాలు జరుగుతున్నాయా, సన్మానాలు జరుగుతున్నాయా, ఉద్యమ ద్రోహులకు సన్మానాలు జరుగుతున్నాయా, అవమానాలు జరుగుతున్నాయా, ఉద్యమ ద్రోహులకు సన్మానాలు, ఉద్యమకారులకు అవమానాలు. దీన్ని చెప్పడం కోసమే ఈ సమావేశం ఉంది. ముందు మొట్టమొదటి పృథ్వీరాజ్ గారిని అధ్యక్షత వహించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పక్షాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి మధ్యలో, అంటే ఆయన కూడా రాజకీయ పక్షాల ప్రతినిధి అనుకుందాం, ఆ వేదిక మీద మాట్లాడుకుంటూ మాకు ఒక చిన్న భయం ఉంది. ఆంధ్రాలో కనుక చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళా తెలంగాణ ఏమన్నా ఇక్కడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి అక్కడి నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ ఏమైనా కలుపుతారే ఉన్న భయం ఉంది మాకు అని చెప్పే తరుణంలో ఎంతసేపు ఉద్యమాలతో కాకుండా రాజకీయ నాయకులతోనే తెలంగాణ వచ్చింది అనేది ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్న తరుణంలో అసలు ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ తీసుకొచ్చుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేరలేదు. మీరు మళ్ళా దొంగలకు సద్దులు మోసినట్టే గత ప్రభుత్వాలు ఆంధ్ర పాలకుల చేతులలో మోసేది నీళ్ళు ఆగిన వాళ్ళే మొన్న కేసీఆర్ దగ్గర ఉండి తెలంగాణను దమనకాండ జరుగుతుంటే చూసుకున్న నాయకులు కావచ్చు, అధికారులు వాళ్ళనే మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళనే పెట్టిండ్రు అనే దాని మీద ఒక సంఘర్షణ రాత్రి జరిగింది. సో దానికి ఏంటంటే అసలు నిజంగా ఒక యావత్ తెలంగాణ సమాజానికి ఆలోచించాలనే ఒక మెసేజ్ ఇయ్యదలుచుకున్నాం. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అని. కొంతమంది మాట్లాడుతుండ్రు, అరే మొన్ననే వచ్చింది కదనే, 6 నెలలు కూడా కాలేదు, ఒక వారం రోజులు అయితే 6 నెలలు అయితే 170 రోజులు అవుతున్నది తెలంగాణ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. 10 సంవత్సరాల నుంచి ఇవే మాట్లాడుతున్నాము. వాళ్ళకందరికీ చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఇయ్యాల కాదు, ఇది రావణ కాష్టం లెక్క 69 కాడికెళ్ళి కలపొద్దన్నప్పటి నుంచి మొదలు పెడితే 52 ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కి గో బ్యాక్ కాడికెళ్ళి మళ్ళా కలపొద్దన్నప్పుడు అమరులు అయిన రోజు విద్యార్థులు చనిపోయినరు. 69 ఉద్యమంలో రక్షణ ఉద్యమంతో స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ 369 మంది చనిపోయినరు. మొన్న కూడా మళ్ళీ 1200 మంది విద్యార్థి యువకులు తెలంగాణ రాదేమో అని బలిదానాలు చేసుకున్నారు. సో అప్పటి నుంచి కూడా మేమైతే నాకు తెలిసి 96 నుంచి స్టార్ట్ అయింది. బడుల గురించి కావచ్చు, ఉద్యోగాల గురించి కావచ్చు, వనరుల గురించి కావచ్చు, గద్దరు మిత్ర సాహిత్యంతో మళ్ళా మొదలైంది. అంటే అప్పటి నుంచి మేము మాట్లాడుకుంటూనే వస్తున్నామని చెప్తున్నా. కొంతమందికి తెలియకుంటే తెలుసుకోవాలి. ఇప్పుడే మాట్లాడుతుండ్రా, ఇప్పుడే వీటి గురించి చర్చ చేస్తున్నారు అనేది కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, వనరుల దోపిడీ, ఇవి రెండు కలిపి చూడాల్సిన అవసరం ఉంది. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ బతుకులు బాగుపడతాయా? జీవో 36, జీవో 610, గిర్గ్లాని కమిషన్ రిపోర్టు, 610 జీవోను ఆగమాగం చేసిండ్రు, ముల్కీ నిబంధనలను మూలకేసి నూకిండ్రు, రాష్ట్రపతి ఉత్తర్వులు ఉత్తిమాట చేసిండ్రు, పేపర్ మీది మాట పెంట మీద నెట్టిండ్రు అని చెప్పని ఆ సాహిత్యాలతో వచ్చిన వాళ్ళం కనుక మొన్న గత ప్రభుత్వంలో చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో మొట్టమొదటి అసెంబ్లీలో మాట్లాడుకుంటా 2 లక్షల ఖాళీలు ఉన్నాయి తెలంగాణలో, మేము ఫిలప్ చేస్తాము అన్నారు. మేము మొన్న ఇక్కడనే ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఉన్నాయంటే దాదాపు 2,70,000 ఉద్యోగాలు. అంటే ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకు గత ప్రభుత్వం రాలే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం వెంటనే అని చెప్పి ఇమ్మీడియట్గా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. అది చేయలేదని చెప్పని అడుగుతున్నాం. అంటే ఇవాళ కొత్తగా వచ్చిన పంచాయతీ కాదు ఇది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు రేపు జరగబోయేటువంటి 2వ తారీఖు జరగబోయేటువంటిదైతే అంగరంగ వైభవంగా గతమెన్నడు జరగని విధంగా 10 సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉత్సవాలు జరగనంత అద్భుతంగా సెలబ్రేషన్ చేసుకుంటందుకు తయారు చేస్తున్నాము. దానికి సోనియా గాంధీ గారిని కూడా ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నాము అని చెప్పే తరుణంలో మాకున్నటువంటి కొన్ని ప్రశ్నలు
మాకున్నటువంటి కొన్ని ఆబ్జెక్షన్స్ ప్రజల ముందు ఉంచేటందుకు తెలంగాణ వాదుల మీద తెలంగాణే సర్వం అని చెప్పని రోడ్ల మీదకి వచ్చి బయటకు వచ్చి అంత సకల జనులందరూ ఒక్కటి వచ్చి బయటకు వచ్చిన పాత్రికేయులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, రైతులు కావచ్చు, అన్ని రంగాలకి వెళ్ళి కుల సంఘాలు కావచ్చు, అందరూ బయటకు ఏదో వచ్చిండ్రో ఇలా ఒక ప్రొజెక్షన్ ఏం జరుగుతుందంటే ఓన్లీ రాజకీయ నాయకులతోటి వచ్చింది అనేది ఒక ప్రొజెక్షన్ జరుగుతున్న తెలంగాణ. కానీ అట్లా కాదు, దీని వెనుక చాలా పెద్ద స్ట్రగుల్ ఉన్నది. చాలామంది బలిదానాలు అయినరు, హత్యలు జరిగినాయి, ఆత్మహత్యలు జరిగినాయి. హత్యలు ఎట్లా అంటే తెలంగాణ అన్నోళ్ళని తీసుకుపోయి లోపల వారేసిండ్రు, జైలు జీవితాలు గడిపినరు. బెల్లి లలితనైతే లొల్లి 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 బుట్టే, ఊరువాడ లొల్లి బుట్టే, పట్నాముల్లో లొల్లి బుట్టే అని లొల్లి పెట్టుకుంటూ తిరుగుతుంటా, ఛాతికిట్ట కొట్టుకుంటా, బీడీల సమస్యలు కావచ్చు, డిఫరెంట్ రైతుల సమస్యలు కావచ్చు చెప్పుకుంటూ తిరిగేటామెను 17 ముక్కలు నరికిండ్రు. గద్దర్ అన్న మీద కూడా తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సారు గారికి చాకి పీసు లేదో దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో వినిపించిన ఆ గుండెను ఆర్పేయాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు తూటాలతో చూపిస్తే ఎన్నుపూసల బుల్లెట్ పెట్టుకొని కూడా పాదయాత్రలు చేసి జనాన్ని చైతన్యవంతులు చేసుకుంటూ ఆఖరి వరకు కొట్లాడిన వ్యక్తులు అటువంటి త్యాగాలు కూడా ఈ గడ్డ మీద ఇక్కడ ఉన్నాయి. సో నిజంగా ఇప్పుడు మరి ఈ త్యాగాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కావచ్చు నెరవేరినయా, ఒక బిగినింగ్ అన్న జరిగిందా అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకునే ఆలోచన చేయాలని చెప్పి మేము మొన్న ఒక 2 రోజుల కింద అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన ఫస్ట్ అసెంబ్లీలో మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పిండు, త్యాగాల పునాదుల మీదే తెలంగాణ వచ్చింది, ఈ భూమి మీద అత్యంత గొప్పదైన త్యాగం ఏంటంటే ఆత్మార్పణం అనేది 1200 మంది పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చనిపోయినరు. ఆ 1200 మందికి జీవో 80 ప్రకారంగా ఆ కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇస్తాము, వాళ్ళకు 10 లక్షలు ఇస్తాము, వాళ్ళ కుటుంబ బాధ్యత మొత్తం తెలంగాణ ప్రజలది, తెలంగాణ ప్రభుత్వం అనేది మాది, అన్ని కింది ఎంతవరకు చదువుతా అంతవరకు చదివిస్తాము, బయట దేశాలలో కూడా పంపిస్తామని చెప్పిండ్రు. వాళ్ళకు వైద్య సదుపాయాలు కూడా చేస్తాం, ఉద్యమకారులను కూడా ఆదుకుంటామని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. అది వాళ్ళు మేనిఫెస్టోలలో పెట్టిండ్రు, అది నెరవేర్చలే. మీకు కూడా ఒక చిన్న సంఘటన నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇప్పటికీ కూడా కొన్ని కుటుంబాలు మొన్న 2 రోజుల కింద పోయిన సంవత్సరం మే 26 తారీఖు గన్ పార్క్ దగ్గర కొన్ని కుటుంబాలను తీసుకొచ్చి పెట్టినాము. వాళ్ళు ఉత్సవాలు చేసే టైంలో కొన్ని కుటుంబాలు ఇంకా కన్నీటి బాధలలో ఉన్నాయి, వాళ్ళని ఇంకా ఆ కుటుంబాలను కూడా ఆదుకోలేదు మీరు అని చెప్పినాం. చాలా మంది ఇప్పుడు అనుకుంటున్నారు ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ చేసినాం, మొన్న గత ప్రభుత్వంలో చేసినాం, మళ్ళీ ఇప్పుడు చేసినాం అంటే చాలా మంది ఏమనుకున్నారంటే ఇప్పుడే వచ్చిందని 5 నెలలు కూడా కాలే, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని. నేను ఒక చిన్న సంఘటన మీకు తెలంగాణ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది, తెలియనలో కూడా తెలుసుకోవాలి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్, ఇప్పుడున్నటువంటి పాలకులు కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేసిందంటే మేము అమరుల కుటుంబాలకు ఏమో చేయదలుచుకున్నాం, మేము అడ్రస్ చేయదలుచుకున్నాము, మేము ఒక మీటింగ్ పెట్టదలుచుకున్నాము అని అన్నారు. జస్ట్ నేను ఒక రీక్యాప్ చేయదలుచుకున్నా, దాన్ని ఒక కంపారిజన్ ఎందుకు మేము వద్దంటున్నాం అనే దాని విషయంలో వద్దనదలుచుకున్నాం, అది చెప్తాం. అది ఫస్ట్ రోజు వరకు గవర్నమెంట్ రెస్పాన్స్ని బట్టి మేము చేయదలుచుకున్నాం. అయితే మా ఎంబడి పడితే అప్పుడు మా పాశాంకులు గుర్తుకుందో లేదో నాకు తెలియదు, కానీ హనుమంతరావు ఒకటే ఎంబడవాడి అమరుల కుటుంబాలను మరి మీరు చేసుకోరాదురా, ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టాలి, మేనిఫెస్టో కమిటీ వస్తున్నది, జయరాం రమేష్ కొప్పులరాజు అంటేనే దేశం మొత్తం తిరుగుతున్నారు, మేము వాళ్ళని అడ్రస్ చేయదలుచుకున్నాము అని. అంటే మరి మీరు చేసుకున్నట్టే మా అమ్మాయిలు పోతే ఇళ్ళకి రానిస్తలేడు, ఓడోడు తిడుతున్నాడు, అవనకం తిడుతున్నాడు, జర మీ అసంటోళ్ళు అయితే నాతో కూడా కాదు, పృథ్వీరాజ్ అయితే కుటుంబాల మీద పనిచేసిందని చెప్పి నాకు అప్పుడు ఫోన్ చేస్తే నేను వద్దని చెప్పిన, గాల దగ్గర మనం ఎందుకు తీసుకోపోవడం చెప్పాను. లేదు తీసుకురావాలి అంటే 200 మంది కుటుంబాలు, అక్షరాల 188 అంటే దాదాపు 200 మంది కుటుంబాలను మేము తీసుకొచ్చి రాణా ప్రతాప్ హాల్ అని అంబర్పేటలో ఉంటుంది, ఆ హాల్లో వీళ్ళందరినీ జమ చేసి తీసుకొచ్చి ఆ కుటుంబాలందరినీ తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ కుటుంబాల తరఫుకెళ్ళి మాట్లాడేటోళ్ళు కావాలనంటే ఆ కుటుంబాల తరఫుకెళ్ళి నేనే మాట్లాడిన వాళ్ళందరి తరఫుకెళ్ళి ఆ రోజు రికార్డు తీస్తే కూడా తెలుస్తుంది మీకు. ఈ రాష్ట్ర నాయకుల ముంగట మాట్లాడదలుచుకోలేదు, ఏమైనా మాట్లాడితే నేను కేంద్రముల దగ్గర ముంగటే మాట్లాడతా, మీతో మాట్లాడ ఆ వేదిక మీద జానారెడ్డి నువ్వు నేమేనివాడి అప్పుడున్నటువంటి పిసిసి మన పొన్నాల లక్ష్మయ్య అందరూ చాలా మంది హూ ఇస్ ఆఫ్ తెలంగాణ లీడర్స్ అందరు స్టేజ్ మీద ఉంటే ఆ స్టేజ్ మీద మాట్లాడినప్పుడు ఆ స్టేజ్ మీద వీళ్ళ సమస్యలు మొత్తం చెప్పినప్పుడు జయరాం రమేష్ యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా
ఆయన ప్రకటన చేసిండు, మేము తప్పకుండా మీ డిమాండ్స్ నెరవేరుస్తాము, మేము తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి 2014 అంటే 10 సంవత్సరాల కింద వాళ్ళు ప్రామిస్ చేసిండ్రు. వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు కూడా పెట్టిరు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా పెట్టిరు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే కాదు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వంలో 1200 మంది అమరులు అని చెప్పిండ్రు. మేము కూడా దాన్ని ఎండార్ చేస్తున్నాము, 550 మందికి మాత్రమే ఇచ్చిండ్రు కనుక మిగతా వాళ్ళకు మేము వెంటనే రాగానే ఇస్తాము అని చెప్పిండ్రు. ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు 6 నెలలు అవుతున్నది. ఇప్పటిదాకా వాళ్ళు కేంద్రంలో అప్పుడు పెట్టిండ్రు, ఇప్పుడు మళ్ళా పెట్టిండ్రు. ఇప్పటిదాకా కనీసం వాటి గురించి మాట్లాడతలేరు. సోనియా గాంధీ ఇంటి ముంగట పోయి సోనియా గాంధీ మీద కంప్లైంట్, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పోయి దారుణాలు చేసినటువంటి ఒక పూల అని చెప్పి కుమరయ్య భార్య, పూల అనే ఒక ఆడామె, అమరుని భార్య, ఆమె కూడా ఇంకా ఇప్పటి వరకు రాలేదు. ఆ కుటుంబాలను తీసుకొచ్చే మేము మొన్న తీసుకొచ్చి తెలంగాణ సమాజం ముంగట చూపించినాం. అట్లా చాలా కుటుంబాలు ఉన్నాయి. మేము మన తొలి వెలుగులో కూడా మేము పోయి ఇళ్ళకి పోయి స్టోరీలు తయారు చేసినాం. ఆ ఇంటికి కూడా పోయినాం, చాలా కుటుంబాల దగ్గర పోయినాం. అయితే మరి వీళ్ళందరికీ వీళ్ళను కనీసం కూడా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎట్లున్నారు, ఏం సంగతి, 6 నెలలు అయితే పట్టొద్దు. ఇవ్వాలనుకుంటే రేపు పొద్దుటి వరకు మొత్తం రిపోర్ట్స్ వస్తాయి. నువ్వు ఎవరెవరికైతే ఇయ్యలేదో ఆ 650 మంది లిస్ట్ వస్తుంది. అది ఇప్పటి వరకు వాళ్ళు కనీసం ఎంక్వైరీ చేసిన పాపాన పోలేదు. అర్జీలు ఇచ్చిండ్రు, ప్రగతి భవన్ పోయి ఆడ అప్లికేషన్స్, ప్రగతి భవన్ పోయి ఇప్పుడు ప్రజాభవన్ అయింది, ఆ ప్రజాభవన్ దగ్గర కూడా పోయి అప్లికేషన్లు ఇచ్చారు, కానీ వాటి మీద ఇప్పటి వరకు యాక్షన్స్ జరగలేదు. సో వాళ్ళకి ఇవ్వాలనా లేదా? ఎన్నో ప్రామిసెస్. సరే, ఇప్పుడు మేము మేనిఫెస్టో గొంతెమ్మ కోరికలు ఏం కోరతలేము ఈ ప్రభుత్వంతో. ఉద్యమకారులకు 250 గజాలు అన్నారు, వాళ్ళను గజాలు పక్కకు కూడా కనీసం ఆరోగ్యం బాగలేకుంటే వాళ్ళ ఆరోగ్యం చూస్తే హాస్పిటల్ పోయే పరిస్థితి కూడా లేదు. జీవితాలు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి చాలా మంది. ఇక్కడ వనరుల దోపిడీ జరిగింది. నువ్వు ఉద్యోగాలు ఇస్తలేరు. నువ్వు ఏ రంగాలలో చూసుకున్నా కానీ వ్యవసాయదారులు కావచ్చు, ఇంకా ఆత్మహత్యలు ఆగుతలేవు ఇక్కడ. సో కొన్ని ప్రధానమైన అంశాలు కనుక నువ్వు అడ్రస్ చేయకుండా మీరు ఇక్కడికి వచ్చి ఉత్సవాలు చేసుకుంటున్నామని చెప్పి మళ్ళీ అది కూడా ఇంకొక విషయం నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే, సోనియా గాంధీ అంటే కాంగ్రెస్ తెచ్చింది, సోనియా గాంధీ ఇచ్చింది అనే స్లోగన్ తీసుకొని పోతున్నారు వీళ్ళు. కాంగ్రెస్ అట తెచ్చిందట, సోనియా గాంధీ అంటే ఇచ్చిందట. సోనియా గాంధీ ఇస్తుంది కింద సోనియా గాంధీ పెరట్లో మొలిచే ఏమన్నా కూరగాయలు, ఏమన్నా టమాటాలా, వంకాయలా, బీరకాయలా, బెండకాయలా? అది సోనియా గాంధీ ఇంట్లోకి పోయి తోటలోకి తీసుకొచ్చాడు తెలంగాణ ఏమన్నా, లేకపోతే ఢిల్లీ రోడ్ల మీద దొరికేదా ఏమన్నా? అంటే వీళ్ళు ఎట్లా ప్రొజెక్షన్ చేసుకుంటారు అంటే అసలు మొత్తం దీని వెనకంతా కాంగ్రెసే ఉన్నది, కాంగ్రెస్ తోటే అయింది, పోరాటాలు కూడా కాంగ్రెసే చేసిండ్రు, సంపింది కాంగ్రెస్ యాక్చువల్గా. కానీ మేమేందంటే ఎస్ అట్లీస్ట్ ఇచ్చింది ఆమె ఒక్కది, సోనియా గాంధీ, ఆమె ఇనిషియేటివ్ ఉన్నది. కానీ అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తేనే తెలంగాణ వచ్చింది. కొన్ని అపోజ్ చేయొచ్చు, ఆంధ్ర వాళ్ళు కూడా అపోజ్ చేసిండ్రు. సరే, అది వాళ్ళు చేసుకున్న దానికే, వాళ్ళు చేసుకున్న కర్మానికే ఇవ్వాల్సిన సిచ్యువేషన్. మరి అట్లన్నప్పుడు 369 మందిని సంపించింది కూడా కాంగ్రెసే కదా. ఆ ప్రభుత్వం కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ఇంకా ఉన్నది. మాకు అవమానం అనిపిస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకు మాకు అవమానం అనిపిస్తుంది. దాని పేరు మీద పార్క్ ఉన్నది ఇక్కడ. తెలంగాణ అన్ని రోజులు ముఖ్యమంత్రి రైలు కూర్చున్నారు కాబట్టి, అధికారం గురించే తెలంగాణ మూవ్మెంట్ అడ్డం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు సోయి లేకుండా ఆ విగ్రహాలు ఇంకా అక్కడనే ఉన్నాయి. ఆ విగ్రహాలు ఇక్కడ పోయి పెట్టినవి కావు, మా ఊళ్ళవి కావు. 369 మంది చంపినటువంటి కిరాతకుని విగ్రహం అని చెప్పి దాని మీద పలగొడుతుంది పోయేటోళ్ళ మీద కేసులు పడ్డాయి. ఇవాళకి ఇంకా విగ్రహాలు అట్లనే ఉన్నాయి. వేరేటోళ్ళ మీద మాకు అబ్జెక్షన్ లేదు. మా చిన్నారెడ్డి విగ్రహాలు ఆంధ్రాలు ఉన్నాయి. దీనికి నేను ఏంటంటే నేపథ్యం ఇంకోటి ఏంటంటే, నేను గేయం గురించి మాట్లాడే దాని గురించి చెప్పేదాని సందర్భంలో నేను ఇది చెప్తా ఉన్నా. ఒక ముచ్చట మీకు ఇక్కడ చెప్పాలి. దీనికి ఏంటంటే ఊకే ఇయ్యలే, తెలంగాణ ఊకే ఇయ్యలే. నేను ఇప్పటిదాకా తెలంగాణలో ఎప్పుడు చెప్పలే ఒక ముచ్చట. నేను మీకు మీ అందరి ముంగట చెప్పదలుచుకున్న, ప్రజలందరి ముంగట చెప్పదలుచుకున్న ఈ సందర్భంలో చర్చ జరుగుతుంది కాబట్టి చెప్పదలుచుకున్నా. సోనియా గాంధీ దగ్గరికి ఒక పెద్ద చర్చ ఇక్కడ తెలంగాణలో జరుగుతుంటే, ఒక పెద్ద మనిషితో కూర్చొని ఏంది పరిస్థితి, ఎట్లా ఆత్మహత్యలు చేసుకుంటారు తెలంగాణలో. యాదిరెడ్డి అంటేనే పోయి ఢిల్లీలో పార్లమెంట్ ముంగట కూడా పోయి ఉరేసుకున్నాడు. ఇదంతా ఎటో కనబడుతున్నది. ఆఖరికి నమ్మకాలు సన్నగిల్లితే ఎవడన్నా తలకాయ తిరిగినోడు కనుక ఉండేది ఉంటే ఏదన్నా ఒకటి కానిస్టేబుల్కి ఇస్తే తుపాకీ పెట్టుకొని కంతలు కాల్చుకున్నాడు. కానీ ఈ కంతలు కాల్చే తుపాకీ కనుక తీసుకుపోయి ఏదో నేషనల్ లీడర్ మీద కంతలు కనుక పెడితే పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఒక చర్చ జరిగినప్పుడు ఒక పెద్ద మనిషి తెలంగాణ యువకులు, విద్యార్థుల మనసులలో ఎట్లా ఉన్నదని చెప్పిన ఒక ఆలోచన చెప్పేటందుకు కానీ ఆయన ఢిల్లీకి పోయి సోనియా గాంధీని కలిసిండు. ఇది మొదటిసారి నేను చెప్తున్నా. ఇది సోనియా గాంధీని కలిసి కూర్చుంటే ఇంటర్వ్యూ ఆమెతో ఒక 5 నిమిషాలు ఇట్లా మాట్లాడి పంపిద్దామని చెప్పని కూర్చుంటే ఆమె దాదాపు అర్ధ గంట కూర్చున్నది. ఎందుకంటే ఆయన ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పిండు. మేము ఇక్కడ చర్చ చేసుకున్న విషయం సోనియా గాంధీ ముంగట ఏం చెప్పిండంటే, అమ్మా మంచో చెడో మాకు ఎరకలేదు, కానీ మీ అత్త సిక్కులతో పెట్టుకున్నది, గురుద్వారాలకు పంపించింది మిలిటరీని, అది మంచో చెడో మాకు సంబంధం లేదు. కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ సిక్కు మతాన్ని
అవమానం చేసిందని చెప్పి నీ ఇంట్లో సెక్యూరిటీ కాపలా ఉన్నటువంటి వాళ్ళు కన్నెర్ర చేస్తే కాల్ చేసిండ్రు, మీ అత్తను కాల్ చేసారు, చచ్చిపోయారు నీ కళ్ళ ముంగట, నువ్వు చూసినవి అని. ఎల్టీటీఓలు ఎక్కడో ఇక్కడ నుంచి తమిళనాడుకి వెళ్ళిపోయి అక్కడ ఏదో వాళ్ళ బాధల వాళ్ళేదో ఇబ్బంది పడుతుంటే ఐపీకేఎఫ్ అనేది ఇక్కడ నుంచి ఫోర్స్ పోయి అక్కడ పోయి అరాచకాలు చేసిరని కోపంతో కన్నెర చేస్తే ఒక శివరాసన్ ఒక ధనుష్ అంటోళ్ళు ఇక్కడికి వచ్చి నీ భర్తను ముక్కలు చేసిండ్రు. ఏండ్ల నుంచి ఉన్నది తెలంగాణ పోరాటం అనేది, ఏండ్ల నుంచి నడుస్తున్నది. ఇప్పటిదాకా వాళ్ళు మందిని కావాలనే ప్రయత్నం ఎక్కడ జరగలేదు. కానీ అక్కడి నుంచే నక్సల్ ఉద్యమాలు పుట్టినాయి, ఇవన్నీ పుట్టినాయి. కాబట్టి ఏమవుతుందో తెలియదు. ఒకవేళ ఆశలు సన్నగిల్లితే రేపొద్దుగా నీ అత్త సాగు చూసినావు, నీ భర్త సాగు చూసినావు. రేపు ఎవరన్నా అట్లనే కన్నెర చేస్తే రేపు రాహుల్ గాంధీని కూడా చంపటందుకు తెలంగాణ యువకులు వెనుకకు పోరు అని చెప్పంగానే కూర్చున్నది ఒక్కసారి ఇట్లా లేచి కుర్చీ పక్క జరుపుకొని వాట్ ఆర్ యూ టాకింగ్ అని, నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా అని చెప్పింది. నేను నిజం మాట్లాడుతున్నా, మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ పక్కకు తీసుకుపోయిన ఆమె ఒక లేడీ ఉండి, సార్ మీరేంది ఇంత పచ్చిగా, నేను పచ్చిగా చెప్పదలుచుకున్నా అని చెప్తున్నా. యువకులు ఆవేశంలో ఉన్నారు, మీకు తెలుస్తలేదు, ఏమైనా జరగవచ్చు. నేను కూడా చెప్తున్నా, ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద యూనివర్స్ ఇస్ ద హ్యూమన్ సోల్ ఆన్ ఫైర్. ఒక్కసారి వాడు మనిషి అనుకుంటే లోపల కనుక అనుకునేది జాన్ ఎఫ్ కెనడీని ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలు అమెరికా మీద దాడి చేస్తే కూడా జరగని నష్టాన్ని కెనడీని ఒక్కడు తలకాయ తిరిగినోడు చంపి పడేసిండు. అది కరెక్టో కాదో తెలియదు, వరల్డ్ ట్రేడ్ సెంటర్లను కొట్టి పడేసిండు. తప్పు, అది చేసే యాక్షన్ తప్పు. కానీ మీరు ఒక నిర్ణయం తీసుకోండి. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఆకాంక్షలకు మీరు ఇప్పటిదాకా ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి సతాయిస్తున్నారు, వాళ్ళకి 60 ఏళ్ళ నుంచి సతాయిస్తున్నారు, మీకు ఆ తెలంగాణ ఇచ్చేసానని చెప్తే ఆమె ఒక అర్ధ గంట కూర్చోబెట్టి మాట్లాడి ఛాయ్ దాపించి పంపించి నన్ను ఐ విల్ సీరియస్లీ థింక్ ఆన్ దిస్ అని చెప్పని అన్నది. సో అది ఉట్టిగా రాలే, తమాషాలు చేస్తే రాలే, ఎవడో సప్పట్లు కొడితేనో లేకపోతే ఈ దొంగ నిరాహార దీక్షలకు ఇట్లా రాలే. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఏకమయ్యి భారత రాష్ట్రపతులను కాడికెళ్ళి కాంగ్రెస్ అధ్యక్షురాలు కావచ్చు, యూపీఏ చైర్మన్ కూడా తెలంగాణలో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా ఒక్కసారి గతం ఆలోచించుకోండి మీరు. ఆ సందర్భంలో అనివార్యమైన పరిస్థితులలో రాజకీయపరమైన ఒత్తిడి కావచ్చు, వ్యక్తిగత భయాలు కావచ్చు, తెలంగాణ వచ్చింది తప్ప మేమే తెచ్చినాము, మేమే తెచ్చింది మేమే, ఇచ్చింది మేమే అనే పిచ్చి మాటలు మాట్లాడి ఆ పిచ్చి స్లోగన్లు పెట్టి ఖాయం చేసుకోకండి మీరు దయచేసి అని చెప్పదలుచుకున్నాం. మేము ఇక్కడ మా బాధ ఏంటంటే 5 నెలలు అయిపోయింది మీరు వచ్చి కూడా. ఉద్యమకారులను, ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళను, కుటుంబాలను అవమానం చేస్తే ఊకునే పరిస్థితి లేదు. కుటుంబాలు అట్లీస్ట్ ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళను నెక్స్ట్ 3 డేస్లో పిలుచుకొని మీరు ఎవరెవరికి రావాలో వాళ్ళకు అందరి దగ్గర పోలీస్ కంప్లైంట్లు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గత ప్రభుత్వం కావాలని పెండింగ్లో పెట్టి ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఎక్కడైనా నాతోనో పాశనరాజు సార్తో ఫోటో ఉన్నది అనుకో, మనకి ఇయ్యలే. చచ్చిపోయిన ఇళ్ళలో వాళ్ళు కరెక్ట్ దాని గురించి చచ్చిపోయినా లేదా చూడరు భయ్. మేము ఎవరు చచ్చిపోతే వాళ్ళ ఇళ్ళలో పోయి మోసినాం. ముదాకర్, శోభన్, పౌల్రాజు బుల్లెట్లు తగిలిపోతే 3 నెలలు నిమ్స్ హాస్పిటల్ ఉంటే దాని మీద బిల్లులు 8 లక్షల బిల్లు అయితే మా సంతకాలతో పెట్టినాం. ఒక్క నా కొడుకు రాలే, హరీష్ అంటోనికి ఫోన్లు చేస్తే కూడా రాలే, ఆ పిల్లలు ఫోన్ చేస్తే కూడా రాలే. సో త్యాగాల పునాదుల మీద, పోరాటాల పునాదుల మీద, ఆకాంక్షల పునాదుల మీద తెలంగాణ వచ్చింది. కానీ ఏ రాజకీయ నాయకుని ఇళ్ళల్లో ఎవరు చావలే. రెచ్చగొట్టిండ్రు, జనాన్ని చంపిండ్రు. కానీ జనానికి తెలంగాణ కావాలనే ఒక ఏకైక ఆకాంక్ష ఉండే. ఆ బాధ లోపట ఉండి నిన్న మాట్లాడే క్రమంలో వాళ్ళేదో రాజకీయ నాయకులతోనే తెలంగాణ వచ్చిందనే ఒక అభిప్రాయాన్ని చిత్రీకరిస్తున్న క్రమంలో అది కాదు, రాజకీయ నాయకులతో తెలంగాణ రాలేదు, తెలంగాణ వచ్చింది పోరాటాలతో వచ్చిందనే చాలా స్పష్టంగా చెప్పినాం. అమరుల కుటుంబాలతో పాటు మీరు కమిటీ వేస్తున్నారు. ఇప్పుడు ఎవరెవరిని ఇన్వైట్ చేయాలి, మేము ఏమేం చేయాలి, ఏం సంగతి ఏందని దానికంటే కోదండరామ్ గారిని ఏదో అధ్యక్షతను ఇన్ఛార్జ్ పెట్టి, కోదండరామ్ మొన్నటిదాకా కేసీఆర్ సంఘాలు కూర్చున్నాడు, ఆయనకి ఏం తెలుస్తుంది భయ్, నాకు అర్థం కాదు. పొద్దుగా లేసే ప్రొఫెసర్ గిరి నౌకరీ జీతం తీసుకున్నాడు, ఏదో జేఏసీ చైర్మన్ అంటే తిరిగి, దాని తర్వాత కూడా ఆయన అందులోనే ఉన్నాడు కదా. కానీ బయట తిరిగినటువంటి పోరాటాలు చేసిన చాలా మంది ఉన్నారు. సో దానికి వాళ్ళటువంటి వాళ్ళు కాదు. నిజంగా కమిటీ తెలుసుకుంటే ఇగో ఇటువంటి వాళ్ళని పెట్టి నువ్వు కమిటీ వేస్తే నిజంగా కూడా ఎవరు తిరిగిండ్రు, ఏం జరిగింది అనేది ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎవరికి ఏం చేయదలుచుకున్నారో, ఏం చేయకుండా అందరికి ఉచిత వైద్యం ఇచ్చే రాజు ఒక కాలవడి మాకు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే మీరు ఇప్పుడు విద్యా సంవత్సరము మొదలవుతున్నది, ఇప్పటిదాకా రిక్రూట్మెంట్ లేవు. సింగిల్ టీచర్ బడులు తెలంగాణలో దాదాపు 6,800 ఉన్నాయి. సింగిల్ క్లాస్ రూమ్ బడులు తెలంగాణలో 7,000 బడులు ఉన్నాయి. 6,000 బడులు తెలంగాణలో మూతపడ్డాయి. వీళ్ళు ఆపోజిషన్లో ఉన్నప్పుడు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పిండు, మేము రాగానే విద్యా వ్యవస్థను సెట్ చేస్తాం,
రిక్రూట్మెంట్లు చేస్తాం, మూసిన బడులను ప్రతి ఒక్కదాన్ని తెరుస్తామని. మొన్న మేము మాట్లాడుతుంటే ఒక 600 కోట్లు ఇచ్చినట్టు. 600 కోట్లు దేనికైతే? తాగుబోతు అడ్డాలుగా తయారు చేసి తెలంగాణలో మేము ఈ 6 నెలల్లో బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పిండ్రు. బెల్ట్ షాపులు ఇప్పటికి ఇంకా గ్రామాలలో బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి నువ్వు 6 నెలలు పడుతుందా దానికి ఆపేటందుకు? అందుకే మా ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. తెలంగాణలో మొత్తం విధురాలు తయారవుతున్నారు. భారతదేశంలో నెంబర్ 1 స్థానం విధురాల స్థానం భారతదేశంలో తెలంగాణదే అని చెప్పే సిచ్యువేషన్ లాస్ట్ టైం ఉన్నదని ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆపోజిషన్లో అప్పుడు మాట్లాడారు. మేము కూడా మాట్లాడాం ఆ మాటలు. మమ్మల్ని చూసి ఆయన కూడా మాట్లాడింది. కానీ వచ్చినాక 6 నెలలు పడుతుందా బెల్ట్ షాపులు బంద్ చేసేందుకు? బంద్ చేస్తలేరు. ఈ ప్రశ్నలు ఆవిర్భావం సందర్భంగా ఎన్నో ఇళ్లలో చీకటి ఉంటుంది కాబట్టి మాట్లాడాల్సిన పరిస్థితి ఉందా లేదా? మొన్నొక ప్రశాంత్ అనే పిల్లగాడు భువనగిరిలో ఫుడ్ పాయిజన్ అయ్యి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎంత దరిద్రమైన ఫుడ్ ఉన్నదంటందుకు నిదర్శనం ఏంటంటే, ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లగాడు వారం రోజులు ఇక్కడ రెయిన్బో హాస్పిటల్ నుండి చనిపోయిండు. ఇట్లా సంఘటన చెప్పేది ఏంటంటే, చనిపోయింది అయిపోయింది, మీరు సక్రమంగా బువ్వ కూడా పెట్టలేని ప్రభుత్వం తయారైపోయింది. ఓకే, వాళ్ళు ఎట్లున్నారో మీరు అట్లనే ఉన్నారు. కానీ డెడ్ బాడీని తీసుకొని రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళి తీసుకుపోతుంటే బేగంపేట్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా శవం పక్కకున్నటువంటి తల్లిని తాతను ఇద్దరిని పోలీస్ అయినా లిటరల్గా నెట్టిపడేసిన అంబులెన్స్లోకి వెళ్ళి కిందికి నెట్టిపడేసారు. మీరు అనుకోవచ్చేగా శవం పక్కకున్న తల్లిని నెడతారా అని చెప్పని మీకు డౌట్ రావచ్చు, జనానికి కూడా డౌట్ రావచ్చు. పృథ్వీరాజ్ చాలా ఎక్కువ చెప్తుండేది. వాళ్ళు ఏమో మీరు ఇక్కడికి వెళ్ళి దిగురమ్మా, మేము శవాన్ని వేరే దగ్గర తీసుకుపోతున్నాం. నా కొడుకు శవాన్ని ఎక్కడ తీసుకుపోతారా? మేము ఉండాలి కదా శవం పక్కన. పోతవా లేదా అని. మేము పోం, నా బిడ్డ శవాన్ని వదిలిపెట్టి మేము నా కొడుకు శవాన్ని వదిలిపెట్టి నేను పోనంటే ఆడ తోపులాడలా కాలుతోంది అంతే, కింద పడ్డారు. అది నేను పొద్దుగాల పోయి చూసిన. నేను వాడు నాగరాజు అనే ఒక సబ్ ఇన్స్పెక్టర్. అంటే మీ యాటిట్యూడ్ నా పొద్దుగాల వచ్చి కూడా వాళ్ళంటే ఏలు పెట్టి బెదిరిస్తున్నారు. వాళ్ళని వెతికేటందుకు 5 గంటలు పట్టింది. తెల్లారు 5 అయింది, దాదాపు 12 బావు ప్రాంతంలో జరిగితే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నటువంటి సంఘటనలు జరిగేటప్పుడు మాట్లాడదు. దాని గురించి ఇంకా సంవత్సరం ఆగాలనా మేము? ఇప్పుడే ఎందుకు మాట్లాడుతుంటే ఎప్పుడు మాట్లాడాలి మరి? ఇంకా 5 ఏళ్ళ తర్వాత మాట్లాడమంటారా? రేపు సోనియా గాంధీని తీసుకొచ్చి అంగరంగ వైభవంగా చేసి ఓ 10 మందిని తీసుకొచ్చి ఓ 150 రూపాయలు 200 500 సార్లు తీసుకొచ్చి వాడేసి ఓ ఫోటో దిగి ఆ పక్కకి ఇంత ఫ్రేమ్ ఇచ్చేసి అది పెట్టుకొని కూర్చోవాలనా? ఇవా తెలంగాణ కావాల్సినవి? మేము ఇప్పుడు కాదు మాట్లాడుతున్నది, ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు మాట్లాడినాం. ఇక్కడ వనరుల దోపిడీ కాదు, ఇండస్ట్రీ డీఇండస్ట్రియలైజేషన్ డీమ్యానుఫ్యాక్చర్ చేసినప్పటి నుంచి కూడా మాట్లాడుతున్నాం. ఆల్విన్లు హెచ్ఎంటీలు అన్ని బంద్ అయ్యేటప్పుడు గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎన్కౌంటర్లు ఫేక్ ఎన్కౌంటర్లు జరిగినప్పుడు కూడా మాట్లాడినాం. యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నప్పుడు మాట్లాడాం. మళ్ళీ కదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉంటేనే వాటికి మాట్లాడాలి కదా. నిన్న మళ్ళీ ఒక కేసు కూడా అట్లే ఉద్యమాలలో తిరిగిన పిల్లల్ని ఇప్పుడు కూడా స్పేర్ చేస్తలేరు. దొంగ కేసులలో పెట్టి లోపడేసే సిచ్యువేషన్ అయ్యి కేసులు విత్డ్రా చేయాలి. ఇమీడియట్గా మీరు 3 డేస్లో మీరు ఎంక్వైరీ చేసుకొని కూర్చోండి. దొంగ కేసులు గత ప్రభుత్వంలో పెట్టిన దొంగ కేసులు కూడా విత్డ్రా కావాలి. మీరు ఉద్యమకారులకు మీరే చేస్తామన్నారు కదా. మేము 100 రోజుల లోపల ఏవేవైతే ప్రామిసులు చేసిందో వాటి గురించి మాట్లాడుతున్నాము. ఇంకొక పెద్ద కుట్ర ఏం జరుగుతున్నదంటే, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పేద ఎస్సీ ఎస్టీ బీసీ కావచ్చు, పేదలు ఉన్నటువంటి అగ్రకులాల పేదలు ఉన్నటువంటి వాళ్ళని కూడా దెబ్బ కొట్టేటువంటి ఒక అద్భుతమైన ప్లాన్ ఏం చేస్తున్నారు వీరంటే, వాళ్ళు మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లు ఏం చెప్పారంటే 42% బీసీలకు మేము రిజర్వేషన్లు ఇస్తాము లోకల్ బాడీస్లా అని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు మొత్తం తయారీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇమ్మీడియట్గా మేము ఎలక్షన్స్ పెడతాము మేము. ఎందుకంటే పాత దాంతోనే చంద్రశేఖరరావు అంటేనే 33, 34 ఉన్న దాన్ని 18% తీసుకొచ్చి కింద పడేసిండు. సమగ్ర కులగణన జరగనంతసేపు ఈ తెలంగాణలో ఒకవేళ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కనుక జరిగితే దాదాపు 50,000 మంది తెలంగాణలో కింది లెవెల్ సర్పంచులు, వార్డు మెంబర్స్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు కాకుండా పోయేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన జరుగుతున్నది తెలంగాణలో. దీన్ని ప్రశ్నించాలి, దీన్ని చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టినే నాయకత్వాన్ని అట్లీస్ట్ పొలిటికల్ జస్టిస్ కూడా చేస్తలేరు, రాజకీయ పరమైన న్యాయం కూడా చేస్తలేరు. సోషల్ జస్టిస్ దూరం, ఎడ్యుకేషనల్ జస్టిస్ దూరం, ఎకనామికల్ జస్టిస్ కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. 1% ఓన్ చేతులల్లా 40% వెళ్తున్నది, టాప్ 1% ఓన్ చేతులల్లా, బాటమ్ 50% ఓన్ చేతులల్లా కేవలం 3% వెళ్తున్నది. అంటే ఎంత గ్యాప్ ఉన్నది? రాజ్యాంగ పరంగా ఇది యాక్సెప్ట్ చేసేది కాదు. ఇది తెలంగాణలో ఇంకెక్కువ ఉన్నది. అదే పోకడలు వీళ్ళు పోతున్నారు కాబట్టి ఇవన్నీ సమాజానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో. ఇంకొకటి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో సంపూర్ణ కులగణన జరగకుండా ఎలక్షన్స్ కనుక ఏదైతే రాహుల్ గాంధీ నువ్వు నేషనల్ లెవెల్లో పోయి కులగణన ఏంది బీసీలకు అన్యాయం జరుగుతున్నది, 95% ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో వాళ్ళే ఉన్నారని, ఇక్కడ వాళ్ళు కూడా ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారంగా వాళ్ళు కూడా 2 సీట్లు వాళ్ళు ఇయ్యలే. 23, 24 వీళ్ళు బీసీలకు 23 సీట్లు కాంగ్రెస్ ఇచ్చింది, 24 సీట్లు బీఆర్ఎస్ ఇచ్చింది. అది కూడా ఓల్డ్ సిటీలో ఇచ్చిండ్రు.
ఇంకా బీజేపీ 36 సీట్లు ఇచ్చింది. మొన్నైతే అంటే నువ్వు ఫస్ట్ నుంచి ఈవెన్ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన ప్రతి నివేదికను కాంగ్రెస్ చెత్తపుట్టలేసింది. చెప్పదలుచుకున్నాం మేము, ఒకవేళ మీరు కనుక కులగణన జరపకుండా కనుక ఎలక్షన్లు కనుక జరిపితే కింది కులాలందరికీ నష్టం జరుగుతుంది, అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకు నష్టం జరుగుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ సామాజిక న్యాయ ద్రోహి అని పోస్టర్లు వేసి ఎంటైర్ తెలంగాణలో అంటు పెడతాం, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం మేము. మిమ్మల్ని ఇక నమ్మే పరిస్థితి లేదు, మీరు చేస్తేనే నమ్ముతాం, లేకపోతే నమ్మే పరిస్థితి లేదు. మీరు ఒకవేళ కులగణన జరగకుండా ఎవరి వాటా వాళ్ళకు రాకుండా కనుక మీరు చేస్తే మిమ్మల్ని తరోగా తెలంగాణ మొత్తం ఎక్స్పోజ్ చేస్తాము. అందుకని మీరు అయ్యే వరకు ఆ ఎలక్షన్స్ కూడా పెట్టద్దని చెప్పదలుచున్నాం. ఇవన్నీ జనం ముంగట మేము తీసుకుపోవాలనే ఆలోచన ఉన్నది. సో ఈ సంఘర్షణ అయింది కాబట్టే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మిగతా వాళ్ళు కూడా అందరు మాట్లాడతారు స్పష్టంగా. ఇవి మీరు వచ్చే 2-3 రోజుల లోపల కనుక అట్లీస్ట్ మీ చేతులున్నాయి, మేము గొంతమ్మ కోరికలు అడుగుతలేం. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దగ్గర ఒక 600 కుటుంబాలకు మీరు ఉద్యోగాలు ఇవ్వలేరా? మీరు చెప్పినటువంటి, మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను మీరు ఇవ్వలేరా? ఉద్యమకారుల మీద కేసులు ఎత్తేయలేరా మీరు? ఇవి మీ చేతులలో ఉన్నాయే కదా. ఆ ఆఫీసర్లు ఎవరైతే గత ప్రభుత్వాలు ఉన్నారో వాళ్ళే హెడ్స్ అయి కూర్చున్నారు కదా, వాళ్ళని తీయలేరా? ఇవి మీ చేతుల్లో పనిలే కదా. మేము పెద్ద పెద్ద ప్రాజెక్టులు అడుగుతలేం కదా. తర్వాత ఒక భయం కూడా ఏమున్నదంటే అక్కడోళ్ళు అంతా కలిసి ములాఖాత్ అవుతారేమో అని. ఇక ఆఖరి అంశం, నేను ఒక 3 రోజుల నుంచి లేవనెత్తిన అంశం మీద ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, నిన్న మేమేంటంటే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే గేయాన్ని మా పెద్ద మనిషి ఏం పేరు కాదు అందశ్రీ కీరవాణి, ఈ కీరవాణి చంద్రబాబు బాణీలు, ఆంధ్ర వాణీలు, ఆంధ్ర బాణీలు మాకు అవసరం లేదు. ఎందుకంటే అట్లీస్ట్ రాష్ట్రీయ గీతం వేరే అన్నిట్లలో కలవచ్చు, చేయొచ్చు, ఇదంతా వేరే విషయం. కానీ ఒక ప్రమాదం ఏమున్నదంటే ఇక్కడ సో ఇప్పటికే మేము ఇవన్నీ విని ఉన్నాం. తెలంగాణకి బట్టలు దొరికి నేర్పించింది మేమేనా? ఆంగిలా కూడా దొరకరా తెలంగాణకి సంస్కారం లేదు, తెలంగాణలోకి భాష లేదు, తెలంగాణకు భాష రాదు, తెలంగాణ యాస భాషల మొత్తం గుండాలు, రౌడీలు, లాస్ట్కు ఇక్కడున్న దేవతల పేర్లు, మా యాదగిరి పేరు కూడా యాదగిరి అని చెప్పి క్రిటిసైజ్ ఆ గుండాలకు, రౌడీలకు ఇటువంటి పేర్లు పెట్టి ప్రొజెక్షన్ చేసి మమ్మల్ని అవమానించింది. కాబట్టి రేపు నువ్వు కనుక అదే ఆంధ్రాకు సంబంధించినటువంటి కీరవాణి చేతుల్లో పెడితే మా మీద పర్మనెంట్గా అరే మీ కనీసం మీ రాష్ట్రీయ గీతాన్ని మ్యూజిక్ ఇచ్చేటువంటి స్థాయి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు కూడా మీ దగ్గర లేరారా నాయన అని చెప్పని మాట్లాడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ పరిస్థితి రానియకుండా ఉండాలని. అయితే దీని గురించి నేను ఆపోజ్ చేసి కూడా మాట్లాడతా. ముఖ్యమంత్రి గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, నాకేం సంబంధం లేదు, అది ఏది ఉన్నా కానీ ఆయననే చూసుకోవాలి, రైటర్ చూసుకోవాలి, అది నేను దాన్ని వ్యతిరేకించా సపోర్ట్ చేయ. ఈ 50-50 కథ ఏంది ఆయన అనేది? దోబికా కదా నా గడ్కా నా ఘాట్కా ఎక్కున్నది నీ ముచ్చట 50-50. ఎందుకంటే గురువు కూడా 50-50 గాడే కదా, 2 గంటల సిద్ధాంతం వాడు. ఆ 2 గంటల సిద్ధాంతం ఆయనది. ఇప్పుడు ఈయన కూడా ఇటుండేట అటుండాలి. నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు అందశ్రీ నాన్నయ్య, నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి నువ్వు, నీ చేతిలో బాధ్యతలు పెట్టిరు కదా. రేపు తరాలు అవమానపడే లెక్క చేయకండి మీరు, అది బంద్ చేయండి. పర్మనెంట్గా నీ మీద మాత్రం బ్యాడ్ మార్క్ అవుతుంది. ఆయన కూడా ఏం చెప్పిండు, ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఓ స్టేజ్లో అన్నారు తెలంగాణలో ఎవరున్నారు చూపి అని అనుకుంటేనే రికార్డులో అందశ్రీ మళ్ళీ ఏమన్నాడు, అన్ని నేను అనుకున్నట్టు ఉండయి, కొన్ని ప్రభుత్వం చేతుల్లో ఉంటే ఆయన మీద ఒత్తిడి జరుగుతున్నది అనిపిస్తుంది నాకు. అందశ్రీ అన్న మీద ఒత్తిడి జరుగుతున్నది. ఏ మ్యూజిక్ అవసరం లేదు మాకు, ఆడ తీసుకొచ్చి ఒక 1,00,000 మందితో 1,00,000 మంది ముంగట వస్తే కోరస్లు ఇచ్చి పాడతారు, గిన్నిరిస్ రికార్డులో పోతుంది. అది తెలంగాణ రాష్ట్రీయ గీతము. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మాకు ఆంధ్ర ప్రాంతంలో మ్యూజిక్ డైరెక్టర్ల మీద కోపం లేదు, ఏం లేదు. ఎవరు కూడా ఎందుకు మాట్లాడతారంటే ఇప్పటికీ కూడా తెలంగాణ వచ్చి 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సినిమా ఇండస్ట్రీ, మ్యూజిక్ ఇండస్ట్రీ అంతా కూడా వాళ్ళ చేతులలోనే ఉన్నది. బలగం సినిమా ఊరూరులో చూసిరు, ఎవడు చేసిండు దానికి? బలగంకు మ్యూజిక్ డైరెక్షన్ ఎవడు చేసిండు? ఇక్కడ ఎవడు చేసిండు? నటులు ఎవరు? ఇక్కడ వాళ్ళు ఉన్నారు. పల్లెలా పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి వేసుకున్నారు. మా వందే మాతరం శ్రీనివాసు ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి అద్భుతమైన సాహిత్యం ఇచ్చినటువంటి పాటలు. రాజశేఖర్ రెడ్డి దగ్గర కూర్చొని క్షప్రాజ్గిరి చేసిన వాళ్ళు, చంద్రబాబు దగ్గర బూట్లు మోసిన వాళ్ళు అధికారంలోకి వస్తే గిట్లనే ఉంటుంది. వాళ్ళకు తెలంగాణ సోయి ఉండదు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద వాళ్ళకు సోయి ఉండదు. ఎందుకంటే వాళ్ళు అలవాటు పడి ఉన్నారు కాబట్టి. మీరు తెచ్చిన బిడ్డ కాదు, మీరు అన్న బిడ్డ కాదు అది. తెలంగాణ ఉద్యమకారులు మా బోటోలో కన్న బిడ్డ తెలంగాణ, ఏ రాజకీయ నాయకుడు కన్న బిడ్డ కాదు అది. అందుకని మీకు దాని మీద ప్రేమ ఉండదని చెప్పదలుచుకున్నాం. దాని వెంటనే ఆ గేయాన్ని కూడా
ఆపాలే. నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేయకు ముఖ్యమంత్రి గారు, తప్పించుకునే ప్రయత్నం చేయకు. నువ్వు నీ మీద పడతాం, నీ భరతం పడతాం. ఈ అంశంల మీద మాత్రం నువ్వు దీని మీద వెంటనే యాక్షన్స్ కనుక తీసుకోకపోతే నాకేం తెలియదు అంటే మాత్రం నడవదు. నీ మీదనే వస్తుంది ఇది మొత్తము. పర్మనెంట్ తెలంగాణ ఇన్సల్ట్కు గురి కాబోతున్నది కాబట్టి నీకు హెచ్చరిస్తున్నాం, నీకు రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. నువ్వు ఎట్లయినా తీసుకో దీన్ని. తెలంగాణ సోయికి రా. నీ పక్కకున్న వాళ్ళందరూ తెలంగాణ సోయి ఉన్నోళ్ళు ఎవరు కనబడతలేరు అంతా. ఈ పదవులు కోదండరామ్ గారు అమరుల కుటుంబాలకు న్యాయం జరగనంత మటుకు తెలంగాణ ఉద్యమకారులకి ఈ ప్రభుత్వం ఏదైతే రాగానే 3 నెలల లోపల అందరికి ఉద్యమకారులను ఐడెంటిఫై చేసి అందరికీ వాళ్ళకి ఏవో మీరు ప్రామిసెస్ ఏవో చేసినా రానంత మటుకు తెలంగాణలో ఒక్క నిరుద్యోగం 2,70,000 ఉద్యోగాలు అయితే ప్రకటించారో అవన్నీ వచ్చేంత మటుకు నువ్వు కనుక ఎమ్మెల్సీ పదవి కనుక తీసుకున్నావు అంటే మాత్రం నీ భరతం కూడా పడతాం, బరాబర్ పడతాం. ఎవరికి ఆగేది లేదు. హమ్ నా నోట్ కా గులామే, నా ఓట్ కా గులామే. మా తెలంగాణ వాక్కు బరాబర్ మాట్లాడతాం, బరాబర్. ఈ కోదండరామ్తో పాటు ఉద్యమాలు తెలంగాణ అని చెప్పని అక్కడిక్కడ మీరు అందరు నాయన మీరు ప్రొఫెసర్లు అయి లక్షల జీతాలు తీసుకొని ఇప్పుడు పెన్షన్లు తీసుకొని మీరు మళ్ళా మీకు కాటి కాల్ చాపే టైంలో మీకు పదవులు కావాలి నానే. తెలంగాణలో బొచ్చడు మంది నిరుద్యోగులు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాన్నారు, ఇయ్యలేదు. దాని సంగతి ఏందో చెప్పుండ్రి. దీని లోపల మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు, దాని సంగతి ఏందో చెప్పుండ్రి. సరే రుణమాఫీ ఏదో చేస్తా అంటుండే ఆగస్ట్ 15 రోజు చూద్దాం దాని సంగతి. కానీ ఇవైతే చేయొచ్చు కదా. ఇక్కడ బువ్వ కూడా పెట్టలేరు కనీసం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లా అన్నమో రామచంద్ర అని ఆ సగం కడుపులతో ఆకలి కడుపులతో చదువుకుంటారు గ్రూప్ ఎగ్జామ్స్కు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ చిన్న చిన్న ఉద్యోగాలకు. గివి కూడా చేయలేరా మీరు? గవ్వే అడుగుతున్నాం మేము ఇవన్నీ. ఈ సందర్భం అట్లా వచ్చింది, నిన్న ఫ్రిక్షన్ వచ్చింది కాబట్టి ఉద్యమాలతోటి త్యాగాల పునాదుల మీద తెలంగాణ వచ్చింది. కానీ రాజకీయ నాయకులు ఆ పునాదుల మీద శవాల మీద ప్యాలాలు ఏరుకుంటున్నట్టు పదవులు అనుభవిస్తున్నారు. కానీ కుటుంబాలకు తెలంగాణ సంబంధించినటువంటి బాధలు గాథలు మీరు పట్టించుకుంటలేరు. పట్టించుకోవడం సోయి తెప్పిస్తుందికే ఒక 3 రోజులు మేము టైం ఏదలుచుకున్నాం. పాశమాకులు కూడా చెప్తారు వాటి గురించి. 3 రోజులే టైం ఏదలుచుకున్నాం. దాని లోపల మీరు అట్లీస్ట్ కుటుంబాలన్నా వీళ్ళ మళ్ళొకసారి విజ్ఞప్తి, అది చేయకపోతే మాత్రం మేము ఏం చేయగలుగుతామని మీరు అనుకుంటున్నామో. చంద్రబాబు కూడా గట్నే అనుకున్నాడు. గాలతో ఏమవుతుంది, గిల్లతో ఏమవుతుంది, అదంతా పిచ్చోళ్ళు అంటే పిచ్చోళ్ళ సంఘాలు పెట్టే తిరిగినాం. ఆ పిచ్చోళ్ళం ఇంకా బతికే ఉన్నాం, వదిలిపెట్టేది లేదు. మేము పడతాం. జై తెలంగాణ. ప్రభుత్వం చేసుకునేటప్పుడు ప్రభుత్వానికి నైతిక అర్హత ఉండాలి. రేవంత్ రెడ్డికి ఆ నైతిక అర్హత లేదు. సోనియా గాంధీ బిల్లు పెట్టిన మాట నిజమే. సోనియా గాంధీ బిల్లు పెట్టింది. బిల్లు పెట్టాలని సుష్మా స్వరాజ్ గట్టిగా పట్టుబట్టారు. ఎన్నడూ లేనంత అల్లరి జరిగింది పార్లమెంట్లో ఆ రోజు. స్ప్రే తీసుకొచ్చారు, పెప్పర్ తీసుకొచ్చారు, కారం పొడి తీసుకొచ్చారు, లగడపాటితో సహా ఆంధ్రోళ్ళు. ఆ రోజు గట్టి కొట్లాడిన వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఆ ఎంపీ లేరి, పొన్నమేడి, అంజన్ కుమార్ యాదవ్ ఏడి. వాళ్ళకు నైతిక హక్కు ఉంది, మీకు లేదు. మీరు దొంగలకు సద్దులు మోసుకుంటే వాళ్ళతోటే కూర్చున్నారు. సోనియా గాంధీని మేము గౌరవిస్తాం. ఆ పొన్నంను, అంజన్ కుమార్ యాదవ్ను వీళ్ళందరినీ గౌరవిస్తాం. వాళ్ళకి ఎక్కడున్నారు? 41 మంది ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి సోనియా గాంధీకి ఇచ్చారు. చిన్నారెడ్డి, పి జనార్దన్ రెడ్డి. పి జనార్దన్ రెడ్డికి వైద్యం రాకుండా చేసి చంపేసినారు. చిన్నారెడ్డిని అవమానించారు, టికెట్ కూడా ఇవ్వలేదు. మీరు తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళను అవమానిస్తున్నారు, తెలంగాణ ద్రోహుల్ని సన్మానిస్తున్నారు. ఆ రోజు నిన్న జరిగింది మీటింగ్ కూడా. నేను జనంలో కూర్చొని ఉంటే మాటికి నా పేరు తీసుకుంటాడు మహేష్ కుమార్ గౌడ్. నేను జనంలో ఉన్నా కదా, 5 నెలలు ఆగరా, 6 నెలలు ఆగరా, తొందర ఏముంది మీకు అని. నిజమే, మేము ఆగుతాం. ఆగినాం. ఇప్పటిదాకా మేము మాట్లాడలేదు. ఎలక్షన్లో అయినప్పుడు కూడా మేము మాట్లాడలేదు. నేనైతే అసలే మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఇంకా అయిపోయింది. 100 డిగ్రీలు మసిలింది. ఈ మసిలిన నీళ్ళు ఆగదు. నిన్నదాకా అది పరిమాణాత్మక మార్పు, క్వాంటిటేటివ్ చేంజ్. ఈరోజు అది గుణాత్మక మార్పు అయింది, క్వాలిటేటివ్ చేంజ్ అయింది. 100 డిగ్రీలు మసిలింది. నువ్వు ఎందుకు ఆగలేదు? తెలంగాణ అంటే కొట్టిన వాళ్ళు ఎవరు? పోలీసు వాళ్ళు. ఆత్మహత్యలు చేయించుకున్న కారణం ఎవరు? పోలీసు వాళ్ళు. మహేందర్ రెడ్డి. కేసీఆర్కు సద్దులు మోసింది ఎవరు? మహేందర్ రెడ్డి. దొంగ బుద్ధులు నేర్పింది ఎంత ఎవరు? మహేందర్ రెడ్డి. ఆ మహేందర్ రెడ్డిని నేను తీసుకొని పోయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేస్తావా? 5 నెలలు ఆగవా? 6 నెలలు ఆగవా? నువ్వు మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతున్నా, ఎందుకు ఆగవు నువ్వు? దానం నాగేందర్ తెలంగాణ అంటే పోరలు పొట్టు కొట్టిండు కదా ఇంటికి పోయి. జై తెలంగాణ అంటే అతను తీసుకొచ్చి టికెట్ ఇస్తావా నువ్వు? రేవంత్ రెడ్డి అంతకంటే పెద్ద దుర్మార్గాలు చేసింది రంజిత్ రెడ్డి. ఎన్ని భూములు కబ్జాలు పెట్టిండు. అటువంటి టికెట్ ఇస్తావా? కాంగ్రెస్లో చేర్చుకొని మైనంపల్లికి ఇస్తావా? తెలంగాణ ద్రోహులందరికీ టికెట్లు ఇస్తారు, కట్టబెడతారు.
సన్మానాలు చేస్తారు, తెలంగాణ వాదులందరూ అవమానిస్తారు. ఆఖరికి తెలంగాణ స్తూపం కట్టిన ఎక్కా యాదగిరి హైదరాబాద్లో అసెంబ్లీ ముందు కట్టిండు. ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి. అంతకంటే ఘోరం సికింద్రాబాద్లో క్లాక్ టవర్ దగ్గర తెలంగాణ స్తూపం కట్టిన సిన్హా పరిస్థితి. ఆర్కిటెక్ట్ది 92 ఏళ్ళు లేవలేని స్థితిలో ఉన్నాడు. వైద్యం లేదు, కాళ్ళు ఇరిగిపోయినాయి, లేవలేడు, కూర్చోలేడు. వైద్యం జరుగుతున్నదా? ఎక్కడ? దీనికైనా 5 నెలలు లాగాలనా, 6 నెలలు లాగాలనా? ఎన్నిసార్లు చెప్పినాం? కోదండరాము కూడా చెప్పినాం. కోదండరాము కూడా ఓపిక పట్టమంటాడు. ఓపిక ఏంది? కేసీఆర్ 5 ఏళ్ళు ఎన్నికయ్యి ఒక్కరోజు మహబూబ్నగర్ పోకపోతే, ఆ తర్వాత మంత్రి అయ్యి ఒక్కరోజు పార్లమెంటు పోకపోతే, శ్రమశక్తి భవన్ పోతే ఓపిక పట్టాలన్నాడు అదే కోదండరాము. ఆ తర్వాత కరీంనగర్ నుంచి పోయి ఎన్నికయ్యి కరీంనగర్ పోకపోతే పార్లమెంటు ఓపిక పట్టాలి. అప్పుడదే ఇప్పుడదే. ఒక్క మెతుకు చూస్తే దూరం నుంచి ఉడుకుతుంటే అర్థమవుతుంది అన్నం ఉడికిందా లేదా. ఓపిక పట్టడం అంటే అర్థం దొంగలకు సద్దులు మోసుడు. గద్దర్ కదా తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చింది, మొదలుపెట్టింది బెల్లెలత కదా. ఇక్కిరి సిద్ధులు, మారోజు వీరన్న, ముక్కా కరుణాకర్ అందరూ చంపేసిండ్రు కదా. తెలంగాణ అందరూ చంపేసారు. వాళ్ళు ఎక్కడున్నారు? చంపేసింది 18 మందిని ఒక్క భువనగిరి చంపి. మరి వీళ్ళ త్యాగాలను చెప్పుకోరా కాంగ్రెస్ వాళ్ళు? ఎవరు మీరు? ఎక్కడున్నారు మీరు? అందుకనే సోనియా గాంధీకి అర్హత ఉంది, మేము కాదంటలేం. చిన్నారెడ్డి కూడా అర్హత ఉంది, అంజన్ కుమార్కు ఉంది, కానీ రేవంత్ రెడ్డికి లేదు. ఎన్నడూ తెలంగాణ ఉద్యమం లేడు. ఆయన చంద్రబాబు నా గురువు కాదు, నేను సహచరుడు అన్నాడు. అంటే సహచరుని ఎంటర్ అవుతున్నావు కదా, అంటే దొంగలకు సద్దులు మోసినావు కదా. సహచర్యం అంటే అంట కాగడమే కదా, దొంగలు అంట కాగినావు కదా నువ్వు. నీకు ఎట్లా తెలంగాణ మీద గౌరవం ఉంటుంది? నీకు ఎన్నడూ లేదు. అందుకనే నువ్వు నీ నిజాయితీ రుజువు చేసుకోవాలంటే నువ్వు కమిటీలు అయ్యి నువ్వు ఒక్కని వాది నిర్ణయించాల్సింది. ఆఖరి కీరవాణి అంటే ఆంధ్రవాణి తీసుకొచ్చి పెట్టాలన్నా కమిటీ వేసి నిర్ణయించి, నువ్వు ఒక్కరిని నిర్ణయించడానికి వీల్లేదు. నీకేం తెలుసని? తెలంగాణ తెలియదు, భాష తెలియదు. నువ్వు ఆ లోగో ఎట్లా మారుస్తావు? లోగో మారిస్తే మా చాకలేలమ్మ బొమ్మ పెట్టి అక్కడ, శ్రమజీవి ఓ వీరనారికి బొమ్మ పెట్టి అక్కడ, వెనుక 1000 స్తంభాలు కూడా లేకపోయినా ఏకశిలా నగరం తోరణం అయితే ఉండనియండి. కానీ నా దొరసాన్ని పెట్టవద్దు. కేసీఆర్ దొరసాన్ని పెట్టిండు, నువ్వు శ్రమజీవిని పెట్టి అక్కడ. అందుకనే మేము అడిగేది ఏంటంటే 2వ తారీఖు నాడు నువ్వు రుజువు చేసుకో. అంతకంటే ముందు రుజువు చేసుకో. నువ్వు ముందు పోయి అందరి దగ్గరికి పోయి దండం పెట్టు, కేసులన్నీ రద్దు చేయి. కనీసం కమిటీ అన్నది దానికోసం. ఒక మనిషి కాదు, కమిటీ వేయాలి. కమిటీ కూడా వేయలేదు, నీకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే వీళ్ళందరి మీద కేసులు పెట్టించిన మహేందర్ రెడ్డి నువ్వు అటు పోలీస్ కమిషన్ ఆయన తీసుకొని పోయి నువ్వు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పెట్టినావు. తెలంగాణ ద్రోహులందరికీ పదవులు ఇచ్చినావు, టికెట్లు ఇచ్చినావు. మంత్రులందరూ వాళ్ళే కదా. తెలంగాణ వద్దన్న వాళ్ళందరూ మంత్రులు, ఒక్కరు కాదు అందరూ వాళ్ళే ఉన్నారు. దొంగలందరూ దొరలను చేసినాడు. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు అదే దొంగ పని చేసినారు, ఇప్పుడు నీ దగ్గర మంత్రులు అయిన రాళ్ళు. అందుకని మేమేమనేది అంటే నువ్వు కనీసం వాళ్ళకు వైద్య సహాయం అనేది చేయించు. కమిటీ వేసే లోపల వైద్య సహాయం చేయించు, కేసులు ఎత్తేసేయి. ఆ తర్వాత వాళ్ళకి సహాయం కూడా చేయి. నువ్వు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకో. 2వ తారీఖులోగా ఇవన్నీ చేయకపోతే ఆ రోజు బహిష్కరిస్తారు నిన్ను. ఆ సోనియా గాంధీ కూడా చెప్తాం మేము, ఇటువంటి వాళ్ళని పెట్టకమ్మా ఇక్కడ, వీరు దొంగలని చెప్తాము. ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి మీకు తెలియదు, వాళ్ళకేం తెలియదు. అది మోదీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అందుకని ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు, చోరస్వామ్యం ఉంది. డెమోక్రసీ తెలంగాణ లేదు, క్లెప్టోక్రసీ ఉంది. అది రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు. ఈ క్లెప్టోక్రసీ నుంచి మళ్ళీ డెమోక్రసీ వైపు తీసుకొని పోవాలి. అప్పటిదాకా మేము వీళ్ళని బహిష్కరిస్తూనే ఉంటాం. తెలంగాణ ప్రజలు ధైర్యం ఉన్నోళ్ళు, చొరవ ఉన్నోళ్ళు. ఎందుకంటే అమెరికాలోనే తెలంగాణ శౌర్యం గురించి, ధైర్యం గురించి, సాహసాల గురించి, త్యాగాల గురించి ఒక పుస్తకం వచ్చింది, ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్. ఆ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సునీల్ పురుషోత్తం రాసిన పుస్తకం. మనం దానికి తగ్గట్టుకు ఉండాలి. ఇటువంటి వీరుల్ని శూరుల్ని ఎక్కడ చూడలేదని భారత సైన్యం అధికారులే చెప్పినారు. అది ఇప్పుడు బహిరంగ పత్రాలు అయినాయి, దాంట్లో ఉన్నది. కాబట్టి మళ్ళీ తెలంగాణ లేస్తుంది. ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్. ఇప్పుడు రాజు వచ్చింది, మళ్ళీ రిపబ్లిక్ వస్తుంది. అట్లా చేయడం కోసం మేమంతా పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. మీరు త్యాగాలకు ప్రతీకగా ఉండాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని కూడా మేము గట్టిగా నిలదీస్తున్నాం. వాస్తవంగానే కొత్త నాయకత్వము నిజాయితీ పరుల చేతులలో, నిజంగా తెలంగాణ వాదుల చేతులలో కనుక ఉండేది ఉంటే ఈ అమరుల్లో ఏదైతే ఆకాంక్షలతోటి వాళ్ళ భవిష్యత్తును త్యాగం చేసిరో తెలంగాణ భవిష్యత్తు గురించి అది సాకారం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 5 నెలలు అయింది ప్రభుత్వం, 5 నెలలు 6 నెలల దగ్గరకు వస్తున్నది. ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రి మండలి కావచ్చు, ఒక్కరు కూడా కనీసం అమరుల స్తూపం అంటే ఏ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం సాకారమైందో కనీసం అక్కడ పోయి 2 చేతులు దండం పెట్టుకున్న పాపనవో లేదు. సరే రేవంత్ రెడ్డికి మనుషులు ఉండొచ్చు, లోపల నా పేరు కూడా రాసి చచ్చిపోయారు కదా కొంతమంది యువకులు, విద్యార్థులు, నువ్వు చేపట్టే కూడా మేము చచ్చిపోతున్నామని. ఎందుకంటే ఆయన
2017 వరకు తెలంగాణ వద్దన్న చంద్రబాబు వెంబడే ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏమైనా ఇన్సల్ట్ అనిపించవచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తుర్రా? ఇప్పుడైనా పోరి కనీసం ముక్కు నేలకు రాయండి, ఆడి దగ్గర దాకా పోతే కూడా వాళ్ళ ఆత్మకి కూడా ఇంకా క్షోభిస్తాయి. వద్దన్నోళ్ళు వచ్చి దండం పెడుతున్నారని ముక్కు నేలకు రాయసన్నా దూరంకి దండం పెట్టుకున్న పోండి. మీకు ఆ సోయి కూడా ఉండలేదు కనుక ముక్కు రాసి ఇటువంటి వాళ్ళ చేతులలో తెలంగాణ ఉంటే ఎప్పుడు పర్మనెంట్ ఏడుస్తూనే ఉంటుంది. అందుకనే కొత్త నాయకత్వం వస్తుందాకా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది, బాధ్యత కూడా మన మీద ఉన్నది. తెలంగాణ ఇంటెలెక్చువల్స్ కొత్త అంటే నిజాయితీ పరుల నిజమైన తెలంగాణ వాదుల చేతుల్లో నాయకత్వం తీసుకొచ్చి పెట్టే దానివల్ల వాస్తవంగా కూడా ఫెయిల్ అయింది. అది ఆత్మవిమర్శ జరుగుతున్నది చాలా 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 మంది మధ్యలో. సో తెలంగాణకు కొత్త రాజకీయ నాయకత్వం తప్పకుండా వస్తుంది. అంబురాతడన్న ఒక నిమిషం మాట్లాడు. ఉద్యమానికి 2001లో అంటే మేమే యాక్చువల్ ఇప్పుడు ఎవరైతే తెలంగాణ ఉద్యమానికి రథసారథి అని చెప్పేసి తిరుగుతున్నారో మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. 2001లో తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్కి మొట్టమొదటిసారి మేము అప్పుడు వాసాయి కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటే ఉద్యమానికి డబ్బులు ఇచ్చింది మేము. డబ్బులు ఇచ్చినందుకు 2001లో ఇస్తే 2004లో మాకందరికీ ఉద్యోగాలు తొలగించారు రాజశేఖర రెడ్డి. 2004 నుంచి ఇప్పటి వరకు బయటనే ఉన్నారు. ఎవరైతే ఉద్యమకారులు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారో 2000 సంవత్సరం నుండి అని చెప్తున్నాను. ఆ రోజు ఇదే గౌలిగూడ శంకర్ యాదవ్ దానికి ప్రూఫ్. ప్రతి నెలకు వారం రోజుల శాలరీ కేసీఆర్కి పంపించాలి చెక్కుల రూపంలో. మా దగ్గర చెక్కులు ఉన్నాయి ఇప్పటికీ. మేము ఎందుకంటున్నాం అంటే ఆ రోజు నుంచి ఉద్యమంలో పనిచేసి ఉద్యోగం తొలగించిన వాళ్ళు ఇప్పటికీ రోడ్ల మీద తిరుగుతున్నారు. చంద్రకుమార్ సార్ జడ్జిగా ఉన్నప్పుడు చంద్రకుమార్ సారే చూసేవాడు కేసుని. మొన్న కూడా వచ్చారు షాప్ అందరు, సార్ మీరు బయటికి వచ్చారు కదా, మీ తెలంగాణ ఉద్యమం కోసం మా ఉద్యోగాలని పోయినాయి, మరి ఏమైనా న్యాయం జరుగుతుందా కనీసం అని చెప్పేసి. ఇంకా జరగలే, 25 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఉద్యమకారులకు హేళన చేయొద్దు, మేము అది చాలా గట్టిగా చెప్తున్నాం. 69 నుంచి ఉద్యమాల్లో ఉన్న వాళ్లకు మీరు ఏం రెస్పెక్ట్ ఇస్తున్నారు? ఎక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నారు? సరే ఎట్లా ఉద్యమకారులకు ఇన్సల్ట్ చేస్తున్నారు? అవును, ఒక పెద్ద ఆయన బాధ ఉంటుంది, బాధ చెప్పుకుంటాడు. బాధ చెప్పుకోవడానికి మీరు ఆయన బాధ వినకుండా మైకు గుంజుకొని కొంత రకాల మాట్లాడుతున్నారు. ఏజ్ అయిపోయింది, మెంటల్ అయిపోయాడు. ఆయన మెంటల్ అయిపోయాడా, మనం మెంటల్ అయిపోయినామా? తెలంగాణ ద్రోహులందరూ వచ్చి మీరు ఇక్కడ రాత్రి గోడ దుంకు వచ్చిన వాళ్ళందరూ వచ్చేసి మీరు పదవులు తీసుకుంటే ఆయన ఏ పదవి ఆశించకుండా ఏమి చేయకుండా 69 నుంచి ఆయన రోడ్ల మీద తిరుగుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళకి ఇన్సల్ట్ చేసే హక్కు మీకు లేదు. అది చాలా వెనుకటే. మన వ్యక్తిని మనం గౌరవించుకోకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? మీరే ఇన్సల్ట్ చేస్తే ఎలా? ఈరోజు నిన్న సోషల్ మీడియా రాస్తున్నారు, అందశ్రీ పాట మీద ఆంధ్ర ఆయన ఒక కామెంట్ రాశాడు. అవును, రాసేది మీకు కాబట్టి మీకు భాష రానప్పుడు మావాడు మా భాషలో పాడుతున్నాడు, తప్పేముంది? అయిపోయిందా? అక్కడ ఏమంటున్నాడు, మీకు భాష రాదు, మీరు రాస్తారు కానీ గొంతు మాది బాగుంది కాబట్టి పాడుతున్నారు, మన గొంతు బాగాలేదు అని చెప్పింది కరెక్టే. మేమేమంటున్నాం అంటే ఒకటే పదం, తెలంగాణ ఉద్యమకారులకు మీరు చెప్పిన ఏదైతే హామీలు ఉన్నాయో అవి మీరు ఇప్పుడు మన అన్న చెప్పినట్టుగా దాన్ని నెరవేర్చండి. ఒకటి, మీరు కమిటీలో ఎవరు ఉండాలి? ఇటువంటి ఉద్యమకారులు ఉండాలి. కోదండరాం, నేను ఆ రోజు కూడా చెప్తున్నాం, కేసీఆర్ 2014 తెలంగాణ వచ్చిన తర్వాత ఒక మీటింగ్ జరిగింది. మల్లెపల్లి లక్ష్మి ఎక్కడ ఉన్నాడో తెలియదు. వీళ్ళు అదే అన్నారు, ఆ రోజు వచ్చి సంవత్సరం కాలేదు గొడవలు చెప్తారట మీరు. ఇప్పుడు గొడవలు చెప్తే ఎట్లా? ఆ రోజు కేసీఆర్ ఇదే చేస్తారనుకున్నాం. ఆ రోజు మాట్లాడిన తర్వాత మల్లెపల్లి లక్ష్మి ఇదే కోదండరాం వచ్చి సంవత్సరం కాలేదు. ఇప్పుడైనా మీరు చేసేది? ఇప్పుడైనా లొల్లి పెడతారు, మరి ఇంకెప్పుడు లొల్లి పెడతారు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఒక సంవత్సరం తర్వాత లొల్లి పెడితే మళ్ళీ ఏమైనా న్యాయం జరుగుతుందా? ఈ ఉద్యమకారులకు ఇచ్చిన 250 గజాలు మీరు ఇస్తారా, ఇవ్వరా? కేసులు ఎత్తేస్తారా, ఎత్తేయరా? వాళ్ళకు ఆరోగ్యం పాడైపోతే వాళ్ళ చూసే గతి ఏమైనా ఉందా లేదా? ఇది అవునా కాదా? ముందు మీరు కమిటీ వేయండి. 3 రోజులు మీకు సమావేశం, 3 రోజులు మీకు ఇంకా సమావేశం పెట్టుకోవడానికి టైం ఉంది. ఉద్యమకారులకు సంబంధించిన ఎవరైతే గుర్తుపట్టాలి. అందరి దగ్గర కేసులు ఉంటాయా? ముఖానికి ఖర్చు కట్టుకొని ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు కూర్చున్నాడు, వానికి ఏ కేసులు ఉంటాయి? ఎక్కడుంటాడు ఆయన? లాఠీ దెబ్బలు తిన్నాడు ఎక్కడుంటాడు? గుర్తుపట్టాలి. ఎవరైతే 69 నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పనిచేశారో అటువంటి వ్యక్తులను చైర్మన్గా పెట్టండి. వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు గుర్తిస్తారు. కావాలంటే దానికి కమిటీ వేయండి. ఇంకా టైం ఉంది, 2వ తారీఖు ఇంకా టైం ఉంది. ఆ టైం లోపల టైం పార్ కాలేదు, ఒక కమిటీ వేసి దానికి ఎవరెవరిని పెడతారో మీ ఇష్టం, ఎవరినైనా ఎంచుకోండి. కానీ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు గుర్తించే వాళ్ళకే మీరు పెట్టాలి. కానీ ఒకటి మాత్రం హెచ్చరిస్తున్నాం, పెద్దవాళ్ళని గౌరవించుకోవాలి. ఉద్యమకారులను ఇన్సల్ట్ చేస్తే మాత్రం పరిణామాలు ఇంకో రకంగా ఉంటుంది. అది మాత్రం అందరు గుర్తించాలి. ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ మన వాళ్ళని మనం మాత్రం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, గుర్తించుకోవాలి, ఆయనను మర్యాద ఇచ్చుకోవాలి. కనీసం ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన వయసు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది మాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తూ మళ్ళీసారి ఇటువంటి పరిణామాలు రాకుండా ఉండాలని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. నువ్వు నాకు సంబంధం లేదు అంటున్నావు,
ఆడ పోయి తబలాలు కొడితే నువ్వు స్టూడియో ముఖ్యమంత్రిగా నువ్వెందుకు పోయినావు? వాళ్ళ స్టూడియోకి ఎందుకు పోయినావు? కీరవాణి స్టూడియోకి ఎందుకు పోయినావు? వాళ్ళు తబలాలు కొడుతుంటే నువ్వు తాళాలు ఎందుకు పెట్టుకున్నావు? అది నిజంగానే అందశ్రీ అన్నకే కనుక ఒప్పజెప్పేది ఉంటే ఆయన్నే తీసుకొచ్చి ఎట్లిస్తే గట్లా నువ్వు బయటికి రిలీజ్ చేయనుంటివి. కాకుండా నువ్వు పోయినావు అంటేనే నీదే ఉన్నది ఆడ బద్మాషి, ముఖ్యమంత్రిదే బద్మాషి ఉన్నది అందులో. కాబట్టి నువ్వు అందశ్రీ అన్న మీద నెడుతున్నావు, అమాయకును చూసి అందశ్రీ అన్న మీద నెడుతున్నావు. బంద్ చేసుకో, చరిత్ర నిన్ను క్షమించదు. అవమానాలు నేను చెప్తూనే ఉన్నా, అవమానాలు స్టార్ట్ అయినాయి, ఆంధ్రలోకి వెళ్ళి అవమానాలు స్టార్ట్ అయినాయి. కనుక జాగ్రత్త, అది బంద్ చేసుకో, లేకపోతే తెలంగాణలో నువ్వు తరోగా ఎక్స్పోజ్ అవుతావు. నువ్వు ఆల్రెడీ తెలంగాణ అన్నోనివి కాదు కాబట్టి నీకు ఆ సోయి లేదు. సోయికి రా, సోయికి తెచ్చుకో. ఉద్యమ కళాకారులు ఏ వేదిక ఎక్కినా డప్పు డోల్తో సంగీతం వాయించిండ్రా. ఇలా అందశ్రీ ఎవడు అని అంటున్నాడు. అందశ్రీకే తెలుసు అంటాడు. అందశ్రీ అన్న నీకు దండం పెడతాం, కీరవాణి అనేటోడు ఎవడు? తెలంగాణలో పుట్టినోడు కాదు, వానికి డప్పు సాహిత్యం తెలియదు, మాదిక డప్పు తెలియదు, ఏ డప్పు తెలియదు. వాడేనో మ్యూజిక్ సెంటర్లో నేర్చుకొని వచ్చినోడు. తెలంగాణ జయ 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 తెలంగాణ కేతనానికి తెలంగాణ బిడ్డలే దానికి సంగీతం నిర్వహించాలి. ఈ పాటకు ఆంధ్ర వాళ్ళు ఎవడొచ్చినా దాన్ని ఒప్పుకునేది లేదని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై తెలంగాణ. బాపూజీ ఒక పద్మశాలి. మన తెలంగాణ ఉద్యమంలో అందరికీ, అన్ని కులాలకు, అన్ని మతాలకు ఒక మనకు చెరగని చరిత్ర సృష్టించిన కొండ లక్ష్మణ్ బాబూజీ యొక్క జలదృశ్యం అనేది ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయింది. దాని మీద కట్టిన ఒక అమరుల స్తూపానికి కొండ లక్ష్మణ్ బాబూజీ పేరు కాదు కదా, ఆయన ఆనవాళ్ళు లేకుండా చేసిర్రు. ఇది కాదు ఆ తెలంగాణ వీరులకు జరిగిన అవమానం అని అంటున్నా. ఆయన చేసిండు. నేను కేసీఆర్ అన్న తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, ఒక పేరు ఉన్నది, కానీ రేవంత్ రెడ్డికి పేరు లేదు, ఊరు లేదు. తెలంగాణ అంటే నీ అడ్రస్సే లేదు, నీకు దానికి సంబంధించిన చెప్పుకోవడానికి ఏమి లేవు. కాబట్టి నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది కాబట్టి ఎంతో అంత నువ్వు ఓన్ చేసుకోవాలంటే నువ్వు ఎంతో అంత నువ్వు తెలంగాణ ఉద్యమకారులకు నువ్వు ఏదో ఒకటి సాయం చేయడం ద్వారానో, వాళ్ళ యొక్క కోరికలు మన్నించడం ద్వారానో, వాళ్ళకు కావాల్సిన చేయడం ద్వారానే నిన్ను హక్కున చేసుకుంటాడు తప్ప నీది కుర్చీల ఆటలో, తెలంగాణ ఉద్యమంలో కుర్చీల ఆటలో రేవంత్ రెడ్డికి వచ్చింది తప్ప నీవు ఏం చేయలేదని నేను కొట్లాడుతున్నా. అదే నువ్వు ఇందిరమ్మ రాజ్యం అంటున్నావు. ఇందిరాగాంధీ ఇచ్చిన 3 ఎకరాల భూమిలు ఇప్పుడు ఎవరు గుంజుకోరు? తెలంగాణ ఉద్యమం వచ్చినాక, రాకముందుకు అందరి దగ్గర 3 ఎకరాలు ఉంది. తెలంగాణ వచ్చినాక గుంజుకున్న నాయకులు ఎవరు? ఏ పార్టీ, ఏ నాయకులు? ఆ నాయకులను నువ్వెందుకు తీసుకొస్తున్నావు? ఆ భూమిని గుంజుకున్న ప్రజలందరూ బహుజనులే. ఎవరు పెద్ద కులాలకు సంబంధించిన ఒక్కని భూమి గుంజుకోలే, వాని భూమి స్థలం పోలే. ప్రాజెక్టుల పేరు మీద కేసీఆర్ ఆంధ్రలో కట్టబడి, పాటల పేరు మీద నేను ఆంధ్ర మ్యూజిక్ వాళ్ళకి ఇస్తాను, నన్ను ఏం పీకలేరు అంటారు. ఖబర్దార్, మేము తెలంగాణ ఉద్యమం నుంచి ఒక పార్టీ వస్తుంది, ఈ నాయకత్వం వస్తుంది, మీ పార్టీలను చెరబగుదాం బానే రోజు వస్తుంది. లేరు అనుకుంటున్నావు. బహుజనులలో నాయకత్వం చేసే నాయకుడు తమ్ముడు లేదు అంటున్నావు. మాకు బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలను ఒక్కసారి కనుక ముఖ్యమంత్రి పదవి వచ్చితే నీకు వార్డు మెంబర్ ఇక్కడ గెలవడానికి కావలసిన ఓట్లు ఇట్లా ఉండవు. 93% జనాభా ఉన్న సమాజం నుంచి మాట్లాడుతున్నా. ఒక్కసారి వస్తే నీ ఓటు వేసుకుంటే కనీసం డిపాజిట్ కూడా దక్కలేని పరిస్థితి వస్తుందని నేను కోరుకుంటూ, నువ్వు తెలంగాణ ఉద్యమం వస్తే మాకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి అన్నావు, తెలంగాణ వస్తే నిధులు వస్తాయి అన్నావు, తెలంగాణ వస్తే నియామకాలు వస్తున్నావు. కనీసము మా పిల్లలు చదువుకోవడానికి వచ్చిన చదువులకు కావాల్సిన స్కూళ్ళు లేకుండా, వాటి పరిస్థితులు లేకుండా మేమందరం ప్రైవేటైజేషన్ అవుతున్నాం. కానీ ప్రైవేట్ స్కూల్లో ఉన్న యజమానులంతా నీ 40 ఫండ్ ఇస్తానో, లేదా నీకు ఎమ్మెల్యేగానో నీ తొత్తులుగా ఉంటున్నారు తప్ప నిజంగా ప్రజలకు సేవ చేసే ప్రజల ఫీజులో, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులకు సంబంధించినదే అతిగతి లేదు. దాని గురించి మాట్లాడేటోడు లేడు, అడిగేటోడే లేడు. తల్లిదండ్రులు అవలాగాళ్ళు ఎవడు ఏం చెప్తే వాడు ఎంత కట్టమంటే అంత కడతారు. కనీసం ఎండాకాలం 2 నెలలు సెలవు వచ్చినాయి. ఆ 2 నెలల సెలవులలో వాళ్ళు హాయిగా ఆడుకోవడానికి, ఊపిరి తీసుకోవడానికి టైం ఇవ్వకుండా వాళ్ళని ప్రైవేట్ స్కూళ్ళని, ప్రైవేట్ కాలేజీలని, ప్రైవేట్ క్లాసులు పెడితే దాని మీద కొట్లాడుతున్న క్రాంతికుమార్ బందేల లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తలేరు. అంటే మీకు ఫీజులు, మీ యొక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్లకు డబ్బులు తప్ప ప్రజల బాగోగులు, ప్రజలకు అవసరాలు ఏం అవసరం లేదా అని నేను అడుగుతున్నా. అదే నువ్వు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో గుడ్డు అనే ఒకటి, గాడిది గుడ్డు అనేది ఒక మంచి కామెడీ పీస్ తీసుకొచ్చినావు, మంచి స్కిట్ తీసుకొచ్చినావు. కనీసం అదన్నా ఆర్గానికా, అదే లేదంటే పల్టీ ఫార్ములా పండినా అని అంటున్నావు. ఎందుకంటే కేసీఆర్ గారు ఆర్గానిక్ అంటే ప్రజలకు పోషక విలువల పేరు మీద
వాళ్ళకు 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 బలంగా పెరగడానికి ఒక కోడిగుడ్డు అని తీసుకొచ్చారు. ఆ కోడిగుడ్డు తినడం వల్ల పిల్లలలో ముక్కులలో గడ్డలు పెరిగి ఊపిరాడకుండా థైరాయిడ్ సమస్యలతోటి, అంటే తెలంగాణ పిల్లలు ఇప్పటి నుంచే రోగస్తులు కావాలన్నా, వాళ్ళు ఉద్యమం చేయవద్దా, వాళ్ళ నాయకులు కావద్దా, అంటే మీ అందరం బానిసల్లాగా మీరు తొత్తుల్లాగా ఉండడానికైనా మేము బతికింది తెచ్చుకునే తెలంగాణ అని అడుగుతున్నా. కనీసం నువ్వు గాడిద గుడ్డు తెచ్చినావు కదా, నువ్వు ఆర్గానిక్ గుడ్డు పెట్టడానికి, ఆర్గానిక్ కోళ్ళ ఫామ్ పెట్టడానికి నువ్వేం చేయలేవా? శిశు సంక్షేమ మంత్రి సీతక్కని గిట్ట నేను అడుగుతున్నా. అంటే మా భూమిని వద్దు, మాకు ఆరోగ్యం వద్దు, మా ఊపిరి పెంచుకోవాల్సి, ప్రకృతి ప్రేమికున్నాను ఒకటే గుద్దుకుంటా కూర్చి 10 సంవత్సరాలు నాదే అంటున్నావు. ప్రకృతి ప్రేమికుడు ఉంటావు. ప్రకృతి ప్రేమికి ఊపిరి పెంచుకోవడానికి, గాలి పెంచుకోవడానికి, నీళ్లు తాగడానికి, సహజీతమైన ఆహారం తినడానికి అవకాశం లేదా అని నేను అడుగుతున్నా. ప్రకృతి ప్రేమిని ఎట్లయితావు నువ్వు? కుర్చీలు గుంజుకుంటానా? నరేంద్ర మోడీకి తొత్తుగా మారుతానా? నీ ఎంపీలను ఓడిపోయే ఎంపీలను ఇవ్వడం ద్వారా ఎట్లయితావు నువ్వు ప్రకృతి ప్రేమికుడి? నేను ప్రకృతి ప్రేమికుడు అంటే నువ్వు నిరూపించుకోవాలి. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమాలు ఏం చేయరు అనుకుంటావు? బీసీలు ఏం చేయరు అనుకుంటావు? అక్కడ రాహుల్ గాంధీ న్యాయ యాత్ర అంటాడు, ఇక్కడ వచ్చేసామో వీడు మొత్తం అగ్రకులాల యాత్ర అని అంటాడు. నువ్వు ఎంతమంది ఎంపీలకు సీట్లు ఇచ్చినావు? ఎంతమంది నామినేటర్లకు బీసీలకు ఇచ్చినావు? అన్ని కులాలకు ఇచ్చినావు అని నేను అడుగుతున్నా. అంటే ఈ విధంగా ఇవ్వకుంటే ఏం చేయలేరు అనుకుంటావా? ఇది ఖబర్దార్ అంటున్నా. తెలంగాణ ఉద్యమం నుంచి ఉద్యమం వస్తుంది. దేశం మొత్తం కాంగ్రెస్ విముక్తి, బీజేపీ విముక్తి, అగ్రకుల విముక్తి జరుగుతుందని కొట్లాడుతూ నేను ఈరోజు వాగ్దానం చేస్తున్నా. జై తెలంగాణ.